అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మై డియర్ హీరో 20వ భాగము. రచయిత కుమారి గారు. ఆర్య పెట్టగానే వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి లైబ్రరీ ఎక్కడ అని అడిగాడు. కాలేజ్ లోపలే ఉంటుంది అన్నాడు వాచ్మెన్. అయితే మా మేఘ కాలేజ్ లోపలే ఉంది అన్నా, ఒకసారి డోర్ ఓపెన్ చేయించు అన్నా, తను ఒక్కతే లోపల ఉంది అంటూ వాచ్మెన్ని కంగారు పెడుతూ ఉన్నాడు ఆర్య. దానికి వాచ్మెన్ అసలు కుదరదు. ఆ తాళం వేసిన వాళ్ళు దాన్ని ఆఫీసులో తగిలించి వెళ్ళిపోయారు. రోజు అలాగే జరుగుతుంది. నీకు తెలియకపోవచ్చు, ఆ అమ్మాయికి తెలియాలి కదా. ఇప్పుడు టైం తర్వాత ఒక అమ్మాయి క్లాస్ రూమ్లోనే ఉంది అంటే మా ఉద్యోగాలు ఉంటాయా అని వాచ్మెన్ ఆర్యతో వాదిస్తూ ఉన్నాడు. దానికి ఆర్య అన్న, తను చదువుకుంటూ ఉండిపోయిందనుకుంటా, దయచేసి డోర్ ఓపెన్ చేయించు అన్నా అని అడిగాడు. నేను ఈ మెయిన్ గేట్ వరకే పరిమితం అబ్బాయ్. నాకు లోపల విషయాలేమీ తెలియవు. అది నా పని కాదు. ఆ తాళం వేసేవాళ్ళు వేరే ఉంటారు అని చెప్పాడు. అన్న, లోపల తాళం వేసేది ఎవరు చెప్పన్నా? వాళ్ళని అడుగుతాను, సాయం చేయమని. తనకి చీకటంటే చాలా భయం అన్నా. లోపల ఒక్కటే ఎలా ఉందో ఏమో, దయచేసి సాయం చెయ్యన్నా అని అడుగుతాడు ఆర్య. వాచ్మెన్ని అడుగుతూ ఉంటాడు. ఆర్య అలా అడిగేసరికి, సరే నేను లోపల పనిచేసే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను. నువ్వు వాళ్ళ నుండి లోపల తాళం తీసుకో. అప్పుడు నేను బయట గేటు ఓపెన్ చేస్తాను అని అన్నాడు వాచ్మెన్. దానికి ఆర్య, సరే అన్న, నంబర్ ఇవ్వు, నేను చూసుకుంటా. నువ్వు మాత్రం ఇక్కడే ఉండన్నా, నేను వెళ్ళి తాళం తెస్తాను అని ఆర్య వాచ్మెన్ దగ్గర ఆ పని వాళ్ళ నంబర్ తీసుకొని వెళ్తాడు. ఆర్య వాళ్ళకి ఫోన్ చేస్తూనే ఉన్నాడు, కానీ ఎవరూ లిఫ్ట్ చేయటం లేదు. అప్పుడు ఆర్య వాచ్మెన్ని, అన్న వాళ్ళు ఫోన్ ఎత్తటం లేదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసా అని అడిగాడు. ఇక్కడే, ఈ పక్కనే బాయ్స్ హాస్టల్లో ఉంటారు. వెళ్ళి అడుగు, కానీ నేను పంపించా అని చెప్పకు. విషయం బయటకు తెలిస్తే నన్ను పీకేస్తారు. వెళ్ళు బాబు. మా అమ్మాయి కాలేజీ లోపల ఉండిపోయింది. మీరు చూసుకోకుండా తాళం వేసి ఉంటారు. తను లోపల ఉండిపోయింది. దయచేసి ఒకసారి వచ్చి తాళం తీయండి అని అడుగు. అప్పుడు వాడే వస్తాడు అని చెప్పాడు. సరే అన్న, అలాగే అడుగుతాను అని చెప్పి బైక్ తీసుకొని బాయ్స్ హాస్టల్ అడ్రస్ అడిగి అక్కడికి వెళ్ళాడు. బాయ్స్ హాస్టల్ బయట ఉన్న సెక్యూరిటీని పిలిచి ఆ కుర్రాడి పేరు చెప్పి, ఒకసారి అతన్ని బయటికి పిలుస్తారా అని అడిగాడు ఆర్య. చాలా సమయం పట్టింది వాడు బయటికి రావటానికి. అక్కడ వాచ్మెన్, ఒకసారి ఫోన్ చేసి చూడన్నా అన్నాడు. ఆర్య, నేను చాలాసార్లు చేసి చూశాన్నా, ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. అందుకే ఇలా నేరుగా వచ్చానని చెప్పాడు. అయ్యో అవునా, సరే అన్న, నేను ఎవరికైనా చెప్పి పిలవమని చెప్తానన్నాడు. ఈలోపే ఆ కుర్రాడు ఆర్యకి ఫోన్ చేసి, ఎవరండి ఇన్నిసార్లు ఫోన్ చేశారు అని అడిగాడు. అన్న, నా పేరు ఆర్య. మీతో అర్జెంటుగా మాట్లాడాలి. మీ హాస్టల్ గేటు బయట ఉన్నా, దయచేసి త్వరగా రండి అన్న. చాలా ముఖ్యమైన పని, దయచేసి రండి అన్న అన్నాడు. అయ్యో, ఏంటన్న అంత ముఖ్యమైన పని? నేను స్నానానికి వెళ్ళాను, ఇప్పుడే వచ్చాను. సరే అన్న, ఇప్పుడే వస్తాను అని ఇంకా ఆ కుర్రవాడు షర్టు వేసుకొని గుండీలు పెట్టుకుంటూ కంగారుగా గేటు దగ్గరికి వచ్చాడు. వచ్చి రాగానే, అన్నా ఎవరు నువ్వు? ఏమైంది? ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అడిగాడు. అన్న, చాలా థ్యాంక్స్ అన్న, పిలవగానే వచ్చినందుకు. అన్న, మీ దగ్గర కాలేజ్ డోర్ తాళాలు ఉన్నాయంట కదా అన్న. మా అమ్మాయి లోపల ఉండిపోయింది, చదువుకోవటానికి అని లైబ్రరీకి వెళ్ళిందంటూ మీరు తాళం వేసినట్టు ఉన్నారు. దయచేసి ఒక్కసారి తాళం తీయండి అన్న అని బ్రతిమలాడుతూ ఉన్నాడు ఆర్య. అయ్యో అన్న, అలా జరిగే అవకాశమే లేదు. నేను ఏ క్లాస్ రూమ్కి తాళం వేసిన ముందు ఎవరైనా ఉన్నారా లేరా అని చెక్ చేశాకే తాళం వేస్తాను. పొరపాటున కూడా చెక్ చేయకుండా తాళం మాత్రం వెయ్యను. అలా వేస్తే నా ఉద్యోగం పోతుంది కదా. లోపల ఎవ్వరూ లేరు అన్నా, కావాలంటే బయట ఎక్కడైనా ఉండి ఉండొచ్చు. మీరు ఒకసారి క్యాంటీన్ దగ్గర చూడండి అని చెప్పాడు ఆ కుర్రవాడు. అన్న, అన్నీ చూసా అన్న, అంతా వెతికాను, తను ఎక్కడా లేదు. ఇంటికి కూడా రాలేదు, లోపలే ఉండిపోయి ఉంటుంది అన్న. ఒకసారి తాళం తీయండి అన్న, నీకు దండం పెడతాను. ఒకసారి వచ్చి చూడన్నా చాలు అని అడుగుతూ ఉన్నాడు. సరే అన్న, సరే, మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి వస్తాను. ఆగండి, ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తాళం తెస్తానని వాడు హాస్టల్ లోపలికి వెళ్ళాడు. తాళం తీస్తూ బయటకు వస్తూ ఉంటే వాడిని ఆపి, ఎక్కడికి వెళ్తున్నావన్నా అని అడిగాడు ఆ హాస్టల్లో చదువుకునే కుర్రవాడు. ఇక్కడికేరా, కాలేజ్కి అని చెప్పాడు ఆ కుర్రవాడు. ఈ టైంలో కాలేజ్కి ఏంటి అన్న అని అడిగాడు ఆ స్టూడెంట్. అదేం లేదు, ఒక చిన్న పని ఉంది, అందుకే వెళ్తున్నా అన్నాడు కుర్రాడు. సరే అన్న, అటే వెళ్తున్నావు కదా, మా వాళ్ళు కాలేజీ లోపల తాగుతూ ఉంటారు, వాళ్ళని ఒకసారి పిలువన్నా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని అన్నాడు. ఆ స్టూడెంట్తో ఆ కుర్రాడికి అనుమానం వచ్చింది. ఏంట్రా, ఏమంటున్నావు? మీ వాళ్ళు కాలేజ్ లోపల ఉన్నారా అని అడిగాడు. కుర్రవాడు, అవునన్నా, రేపు ఆదివారం కదా, ఈ రోజంతా తాగి లోపలే పడి చస్తారు. ఎలాగూ వెళ్తున్నావు కదా, వాళ్ళని బయటకు తీసుకొనిరా అని అన్నాడు. ఆ స్టూడెంట్, ఓర్ నాయనో,
ఏం జరుగుతుందో ఏమో అని పరుగున వచ్చి వెంటనే అదే విషయం ఆర్యకి చెప్పాడు. ఆ కుర్రవాడన్నా త్వరగా బండి తీయండన్నా అన్నాడు. అన్నా ఏమైంది అని కంగారు పడ్డాడు ఆర్య. అన్నా అక్కడ కొంపలు అంటుకునేలాగున్నాయి, త్వరగా పోనివన్నా. ఒకవేళ మీ పిల్ల కాలేజీ లోపల ఉంటే తన పని ఇంక అంతే. హాస్టల్ కుర్రాళ్ళు కొంతమంది తాగుతూ లోపల ఉండిపోయారు అంతా అని చెప్పాడు ఆ కుర్రవాడు. ఆ మాట విన్నాక ఆర్య కంగారు చూడాలి ఒకే ఒక్క కిక్కు కొట్టాడు బైక్ మీద. 5 నిమిషాల్లో కాలేజీకి వెళ్ళిపోయారు. ఇంకా ఆ కుర్రవాడి దగ్గర తాళం తీసుకొని అన్న కాస్త వెళ్ళి వాచ్మెన్ని లేపన్నా, ఇక్కడే ఉన్నాడు, ఇంతసేపు వెళ్ళి చూడు, నేను ఈలోపు గేటు ఓపెన్ చేయడానికి చూస్తాను అన్నాడు. అన్నా నువ్వు కంగారులో ఏం మాట్లాడుతున్నావు? గేటు తాళం వాచ్మెన్ దగ్గరే ఉంటుంది. వాడు ఉండాలి కదా, పైగా చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి. మనం సొంతగా ఇక్కడ ఏమీ చేయకూడదు. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. నేను వెళ్ళి ఈ వాచ్‌మ్యాన్‌ని ఎక్కడ ఉన్నాడో చూసి తాళం అడిగి తీసుకొస్తాను. లేదంటే వాడినే వచ్చి తాళం తీయమని చెప్తాను. నేను వాడికి బాగా తెలుసు. నేను అడిగి తెస్తాను అని చెప్పి అన్నాడు. నువ్వు ఇక్కడే ఉండు అని ఆ కుర్రవాడు ఆర్యని గేటు దగ్గర ఉంచి చుట్టూ చూసి వాచ్‌మెన్ కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆ పక్కన ఉన్న కుర్చీలో పడుకొని ఉన్నాడు వాచ్‌మెన్. ఈ కుర్రవాడు వెళ్ళి అన్నా టైం ఎంతయిందన్నా అని అడిగాడు. వాడు కంగారుగా లేచి ఏంట్రా ఈ టైంలో టైం అని అడుగుతున్నావు? అదే అన్నా టైం ఎంతయింది అని అడిగాడు. అది అడగటానికొచ్చావా? ఆగు చూసి చెప్తా అని ఫోన్ చేసి 8:30 దాటుతుంది అని అన్నాడు. మరి ఈ టైంలో నిద్రేంటన్నా? వాచ్‌మెన్ పని చేస్తున్నావా? ఓనర్ పని చేస్తున్నావా? అని అడిగాడు ఆ కుర్రవాడు. రేయ్! ఏంట్రా నీ బాధ? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకంత కంగారు పడుతున్నావు? అని అడిగాడు వాచ్‌మెన్. కంగారు కాదు, అక్కడ కొంపలు అంటుకునేలాగున్నాయి అని నువ్వు రా ముందు అని వాచ్‌మెన్ చేయి పట్టుకొని గేటు దగ్గర తీసుకొని వస్తున్నాడు కుర్రవాడు. రేయ్! ఏమైందో చెప్పరా ముందు అని అడుగుతున్నాడు. దానికి కుర్రవాడు లోపల ఒక అమ్మాయి ఉండిపోయిందన్నా. దరిద్రం ఏంటంటే మన కుర్రవాళ్ళు కొంతమంది తాగుతూ లోపల ఉండిపోయారంట. వాళ్ళు తాగిన మత్తులో ఏ ఎదవ పని చేస్తారో ఏమో! మొత్తం పెద్ద కథ అవుతుంది. అక్కడ ఆ పిల్ల వాళ్ళ మనిషి ఆ అమ్మాయి కోసం వెతుకుతూ కంగారు పడుతూ ఉన్నాడు. ఇప్పుడే నేను విషయం చెప్పాను. అక్కడ గేటు దగ్గర ఉన్నాడు. నువ్వు వచ్చి ముందు గేటు తాళం తీ అని అడిగాడు. ఏం మాట్లాడుతున్నావురా? లోపల కుర్రవాళ్ళు ఉండటం ఏంటి? ఇందాక ఒక కుర్రవాడు వచ్చాడు. వాళ్ళమ్మాయి లోపల ఉండిపోయింది. తాళం తీయమని అడిగాడు. మరి గేటు తాళం అంటే నేను తీయగలను. లోపల క్లాస్ రూమ్ తాళం నా దగ్గర ఉండవు కదా అని అన్నాడు వాచ్‌మెన్. సరే అన్నా, అవి నా దగ్గరే కదా ఉంటాయి. నేను తెచ్చాను. ముందు నువ్వు గేటు తాళం తీ అని చెప్పాడు. కుర్రాడు ఏంట్రా తీయనగానే తీయటానికి ఇది మీ ఇంటి తాళము కాదు, నా ఇంటి తాళం కాదు. కాలేజ్ గేటు తాళం. ఏదైనా తేడా జరిగితే ఇద్దరు ఉద్యోగాలు పీకి బొక్కలో ఏస్తారు. ఏమనుకుంటున్నావు అని అంటూ వాచ్‌మెన్ చుట్టూ చూస్తూ ఉన్నాడు. వాచ్‌మెన్ అలా చుట్టూ చూస్తూ ఉంటే ఏంటన్నా ఏమైంది అని అడిగాడు ఆ కుర్రవాడు. అది కాదు ఆ సీసీ కెమెరాలున్నాయి కదా, ఎలా తీయాలి అని చూస్తున్నా అన్నా. ఓస్ని అంతేనా? నువ్వు ముందు తాళం పట్టుకో, సీసీ కెమెరాల సంగతి నేను చూసుకుంటానని కుర్రవాడు ఆర్య దగ్గరకు వచ్చి అన్నా నీ షర్టు తీ ఒకసారి అని అడిగాడు. ఆర్య దేనికిరా అని అడిగాడు. నాది కొత్త షర్ట్ అన్నా, నీది తీ ఒకసారి అని అడిగాడు. అదే దేనికి అని అడుగుతున్నా చెప్పరా బాబు, నాకసలే టెన్షన్‌గా ఉంది అని ఇంకా కంగారు పెడుతున్నాడు ఆర్య. అదేం కాదన్నా, ఇప్పుడు చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, వాటి వైర్లు ఇక్కడే ఉన్నాయి. నువ్వు నీ షర్ట్ తీసివ్వు నాకు అన్నాడు. ఇవ్వు అన్నా టైమవుతుంది అన్నాడు కుర్రవాడు. సరే అని షర్టు విప్పి ఆ కుర్రాడి చేతికి ఇచ్చాడు ఆర్య. వాడు ఆ షర్టు తీసుకొని దానిలో ఒక రాయి కట్టి దానికి గట్టిగా చుట్టు పైన ఉన్న వైర్ల పైన వేశాడు. దానితో అక్కడ ఉన్న సీసీ కెమెరాలు ఆగిపోయాయి. కెమెరాల లైట్ వెలగటం ఆగిపోయింది. అప్పుడే ఆర్యకి ఒక అనుమానం వచ్చింది. రేయ్! అవి సీసీ కెమెరాలు పనిచేసే వైర్లేనా కాదా? కొంపదీసి లోపల కరెంటుకి దానికి ఏం సంబంధం ఉండదు కదా అని అడిగాడు. అన్నా ఇలాంటి టైంలో మనకి పని జరగటం కావాలి. అంతేగాని ప్రశ్నలు అడిగితే ఎలా చెప్పు? నీ దగ్గర ఫోన్ ఉంది, నా దగ్గర ఫోన్ ఉంది, వాచ్‌మెన్ అన్న దగ్గర కూడా ఫోన్ ఉంది కదా. ఇన్ని ఫోన్లు ఉన్నాయి. ఇంకా కరెంటుతో ఏం పని ఉంది చెప్పు అని కూల్‌గా అన్నాడు. ఇంకా వాచ్‌మెన్‌ని పిలిచి అన్న సీసీ కెమెరాలు ఆగిపోయాయి. నువ్వు గేటు తాళం తీ త్వరగా అని అడిగాడు. వాచ్‌మెన్ కంగారుగా తాళం తీసి వాళ్ళని లోపలికి పంపాడు. అదేంటన్నా నువ్వు రావా అని అడిగాడు కుర్రవాడు. రేయ్! అందరము లోపల ఉంటే బయట కాపలా ఎవరు కాస్తారు? ఈలోపు ఎవరైనా వస్తే ఇక్కడ వాచ్‌మెన్ ఉండాలి కదా. నేనే బయట ఉంటాను. చూస్తూ ఉంటా. మీరిద్దరూ లోపలికి వెళ్ళండి. జాగ్రత్తగా ఆ అమ్మాయిని తీసుకొని రండి అని వాళ్ళని పంపించాడు. వాళ్ళు మెయిన్ గేటు తాళం తీసి లోపలికి వెళ్ళగానే మొత్తం కాలేజు చీకటిగా ఉంది. దానితో ఆర్యకి ఆ కుర్రాడి మీద కోపం వచ్చి
ఏంట్రా ఇలా చేశావు? ఇంత చీకటిగా ఉంది లోపల ఎవరు ఉన్నారో ఎలా కనిపిస్తుంది అన్నాడు. దానికి కుర్రవాడు ఎందుకన్నా నువ్వు ఉండు, నేను చూసుకుంటా కదా. ఫోన్ లైట్ తీసి ఏంటన్నా అలా చూస్తున్నావు? నువ్వు కూడా నీ ఫోన్ లైట్ ఆన్ చెయ్యి అన్నాడు. ఆర్య లైట్ ఆన్ చేశాడు. అన్నా ఆ అమ్మాయి ఏం చదువుతుంది తెలుసా అని అడిగాడు కుర్రవాడు. పీజీ చదువుతుంది అని చెప్పాడు. అదే అన్నా ఇదంతా పీజీ చదివే వాళ్ళ కాలేజే. ఆ అమ్మాయి ఏం చదువుతుంది అని అడిగాడు. అరే అది నాకు తెలీదురా అన్నాడు ఆర్య. సరిపోయింది. ఇప్పుడు ఎలా? మొత్తం వరుసను పెట్టి అన్ని క్లాస్ రూమ్లు వెతకాలి అన్నాడు ఆ కుర్రవాడు. సరే పద అన్నాడు ఆర్య. ఏంటి పద, కాలేజీ ఇంత సైలెంట్గా ఉంది. ఏంటి నాకేదో తేడా కొడుతుందన్నాడు కుర్రవాడు. రేయ్ నువ్వు అలా అనుకురా, లోపల ఉంది నా పిల్ల. తనకేమైనా అయితే నేను తట్టుకోలేనురా. కాస్త ఏదో ఒకటి చేసి తను ఎక్కడ ఉందో కనుక్కుందాం అన్నాడు. సరే సరే అన్నా, నువ్వు ఈ పక్కంతా చూడు, నేను ఆ పక్కంతా చూస్తాను అన్నాడు ఆ కుర్రవాడు.